పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. 6 గ్యారంటీలు 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసిందని మండిపడ్డారు. సిరిసిల్ల నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 117 గ్రామ పంచాయతీలు ఉండగా బీఆర్ఎస్ మద్దతుదారులు 80 స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారని తేల్చి చెప్పారు. జంపింగ్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కూనీ చేసిందని ఫైరయ్యారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను దిగజార్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో పూర్తిగా బహిర్గతమైందన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని విరుచుకుపడ్డారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా అదేం లేదని బుకాయిస్తున్నాడు కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని దబాయిస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉందని స్పీకర్ కు లేఖ రాశాడు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు నాటకాలు చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడింది. శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, శంషాబాద్ మండలాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఇలాకాలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి స్వగ్రామం భూత్పూర్ మండలం అన్నాసాగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆల శ్రీకాంత్ రెడ్డి 768 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో గెలవలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పల్లెల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని విరుచుకుపడ్డారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఓడిన సర్పంచ్ అభ్యర్థి అనుచరులు ఆందోళన చేపట్టారు. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు.